శబరిమల ఆలయంలో మండల పూజలు ప్రారంభించారు. గత 15 రోజుల క్రితం ఆలయాన్ని తెరవగా దేశం నలుమూలల నుండి దీక్ష ముగించుకున్న భక్తులు ఇరుముడులతో అయ్యప్ప దర్శనానికి వస్తున్నారు. ప్రస్తుతం ఫెంగల్ తుఫాన్ ప్రభావం కేరళలోనూ ఉంది. 3 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల భద్రత కోసం టీడీబీ జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పత్తనంతిట్ట జిల్లాలో ఆదివారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంబా నదిలో ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టారు. పంబా నదిలో నీటి ప్రవాహాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం సైతం పరిశీలిస్తోంది. ఎన్టీఆర్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ టీం, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులను ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని సూచనలు చేశారు. నదులు, అటవీ ప్రాంతాల్లోకి భక్తులను అనుమతించరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఘాట్లలో స్నానాలకు దిగొద్దని సూచనలు చేశారు. వర్షాలు తగ్గి నదుల్లో నీటి ప్రవాహం సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ తాత్కాలిక ఆదేశాలు అమల్లో ఉంటాయని పత్తనంతిట్ట కలెక్టర్ ప్రకటించారు. తీవ్రమైన వర్షాల కారణంగా పర్వత ప్రాంతాలు, అడవులు, ముఖ్యంగా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు దాటడం లేదా స్నానాలు చేయటం లేదా ఇతర కార్యకలాపాలు చేయటం నిషేధమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముక్కుజీ సత్రం అటవీ మార్గం గుండా ప్రయాణాన్ని నిషేధిస్తూ ఇడుక్కి జిల్లా కలెక్టర్ వి. విఘ్నేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితులు మెరుగుపడే వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్, అటవీ శాఖలను ఆదేశించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. అటు ఫెంగల్ తుఫాను ప్రభావంతో డిసెంబర్ 4 వరకు కేరళలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కాగా భారీ వర్షాల నేపథ్యంలో గత వారంతో పోల్చితే అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఈ వారం తగ్గింది. వర్షం కారణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేసింది. అప్పాచిమేడు, నీలమలతో సహా మరకొట్టం నుంచి సరెంగుత్తి వరకు ఉన్న క్యూలైన్లో ఉండేవారు వర్షంలో తడవకుండా చర్యలు తీసుకున్నారు. అయితే దర్శనం అనంతరం పంబకు చేరుకునే భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.